హాయ్ హలో నమస్తే. సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 20వ తారీఖున అంటే నిన్న నిన్న కాదు మొన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది. అది దిస్ ఈజ్ రిగార్డింగ్ 2015 ఇదే కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న ఇదే కూటమి ప్రభుత్వం అనేది 2015లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఒక గైడ్ లైన్స్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. అదేంటంటే మన అందరికి తెలిసి ఇది చాలాసార్లు జడ్జిమెంట్కి వచ్చింది. ఇది ఒకసారి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాని మళ్ళీ సుప్రీంకోర్టుకి పోయింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మళ్ళీ నిన్న రివ్యూకి వెళ్తే మళ్ళీ నిన్న ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. అదేంటంటే నాన్ హిందూస్ని ఆ తిరుపతి టెంపుల్, తిరుపతి అనే కాదు, తిరుపతి కానీ శ్రీశైలం కానీ ఎక్కడైనా సరే హిందూ టెంపుల్స్ దగ్గర నాన్ హిందూస్ని వ్యాపారం చేసుకోనివ్వకూడదు అనేటువంటి ఒక ఆర్డర్ ఇచ్చింది 2015లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇదే కూటమి ప్రభుత్వం. వీళ్ళు ముగ్గురు, ఇప్పుడు ఎవరైతే ముగ్గురు కలిసి ఉన్నారో అప్పుడు 2015లో ఈ ముగ్గురు కలిసి స్టార్ట్ చేసినటువంటి గవర్నమెంట్ అది. అదేం చేశారంటే వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ప్రకారం ఏంటంటే నాన్ హిందూస్ ఎవరు కూడా, అంటే హిందువులు మాత్రమే ఈ గుడి పరిసర ప్రాంతాల్లో వ్యాపారం చేసుకోవాలి అనేటువంటి ఒక సిస్టమ్ ఇచ్చారు. అది ఎవరో కోర్టుకేసారు. కోర్టుకేస్తే హైకోర్టు జడ్జిమెంట్ మరి ఇది ఫేవరబుల్గా వచ్చిందో లేదంటే నెగిటివ్గా వచ్చిందో మనకైతే తెలియదు హైకోర్టులో. బట్ సుప్రీంకోర్టులో అయితే మాత్రం ఆ ట్రేడర్స్ ఎవరైతే వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. ఇది మన ఆర్టికల్ 14-15 ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే తన ఇష్టం వచ్చినట్టు జీవించుకోవచ్చు, అందరూ సమానమే, మనం డిస్క్రిమినేషన్ చేయడానికి లేదు, నువ్వు ఈ మతం ఇక్కడ వ్యాపారం చేయకూడదు అని చెప్పడం తప్పు, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఒకవేళకి అనుకూలంగా ఒక జడ్జిమెంట్ వచ్చింది 2021లో. మళ్ళీ రివ్యూకి వెళ్తే మళ్ళీ నిన్న ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది. మళ్ళీ దాన్ని సమర్థిస్తూ జడ్జిమెంట్ వచ్చింది. మన రాజ్యాంగ ఉల్లంఘన చేయకూడదు, మానవ హక్కులను ఉల్లంఘన చేయకూడదు, అందరూ సమానమే, వ్యాపారాలను మనం అడ్డుపెట్టకూడదు అనేటువంటి ఒక జడ్జిమెంట్ వచ్చింది. అఫ్కోర్స్ దెర్ ఇస్ ఎ థిన్ లైన్, ప్రతిదానికి ఒక థిన్ లైన్ ఉండిద్ది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమి నాన్ హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎవరైతే హిందువులు కాని వాళ్ళు తిరుపతి లోపలికి ఎంట్రీ అయ్యి వ్యాపారం ఎవరు చేయకూడదు కూడా. ఓకే, బట్ ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఒక గుడి ఉంది, గుడి అసలుకి మానవులు ఎలా జీవిస్తారు అనేటువంటి కామన్ ఐడియాలజీ మనకు అర్థం అవ్వకుండా మనుషులు ఎలా జీవిస్తున్నారు, జీవనావళి ఎలా ఉంది అనే దాన్ని అది ప్రైమరీ అర్థం చేసుకోకుండా ప్రతిసారి మనం మతాల గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి మానవ హక్కులని కాలరాస్తాము, మనం ఇంటెన్షనల్గా సప్రెస్ చేస్తాం మతాల పేరుతోటి. ఇప్పుడు మనుషులు ఎలా జీవిస్తున్నారండి, మనిషి తినడానికి ఆహారం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహారం ఉండాలంటే మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఫండమెంటల్గా ఆలోచిస్తే అది ఫుడ్ తయారవటానికి కేవలం ఒక హిందూ ప్రాసెస్ ఆర్ క్రిస్టియన్ ప్రాసెస్, ముస్లిం ప్రాసెస్లో ఫుడ్ తయారయ్యి మన ఇంటికి రాదు. అది చాలామంది వర్క్ చేస్తారు, దాంట్లో కూలి పని చేసే వాళ్ళు ఉంటారు, పంట పండే వాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు, మళ్ళీ ప్రాసెసింగ్ చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. అది మన నోటి దగ్గరకు వచ్చేసరికి రకరకాల వ్యక్తుల నుంచి దాటుకొని వస్తుంది ఫుడ్, ఆహారం అనేది మన నోటికి. ఆ రకరకాల వ్యక్తుల్లో వాళ్ళు హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఒక మనిషి జీవించడానికి మనుషులు కష్టపడి పనిచేయాలి, మనిషి జీవించడానికి మనుషులు కష్టపడి పనిచేయాలి. మతాలు సృష్టించట్లేదు భోజనాన్ని మనకి ఫండమెంటల్లీ. ఓకే, ఆ ఫండమెంటల్ లాజిక్ని వదిలేసి మన ప్రతి ఒక్కటి మత కోణంలోకి తీసుకొని పోయి ఇట్లాంటి ఆర్డర్స్ చేయటం అనేది రాజ్యాంగ విరుద్ధం అనేది ఫండమెంటల్ మన వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు. ఇదంతా పొలిటికల్గా రాజకీయ కోణాల్లో ఎవరో డిమాండ్ చేస్తున్నారని చెప్పి ఒక రాజకీయ కక్ష కార్పణ్యాలతో చేసేటువంటి చట్టాలుగా నేను భావిస్తానే తప్ప అసలు ఇట్లు మానవ హక్కులకి చాలా వ్యతిరేకమైనటువంటి చట్టాలు చేస్తారు వీళ్ళంతా. ఓకే సరే, అదేమంటే మత మనోభావాలు, మత గొడవలు అంటున్నారు. ఓకే, దాన్ని మనం ఏం చేయలేము, చూస్తూ ఊరుకోవడం తప్ప, ఎందుకంటే మనం చేసేది ఏం లేదు. సరే అయినా సుప్రీంకోర్టు తప్పు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు ఉంటారు, చాలామంది పేదవాళ్ళు వాళ్ళు చిన్న అమ్ముకుంటూ ఉంటారు. ఏమంటే చిన్న పాల పుడకలు, ఈ ఏమంటారు పీకలు, చిన్నవి గాజులు. మీరు తిరణాలు వెళ్తే తిరణాల్లో చిన్న
ఐ మీన్ డ్రప్పులు కొట్టేవి, కిలకలు, పిల్లలు ఆడుకునేవి, బొమ్మలు అవన్నీ తయారు చేసుకొని పేదోళ్ళే కదండి, చిన్న చిన్న ఆకర్స్ ఇక తిరణాల దగ్గర రకరకాల ప్లేసుల్లో బయట అమ్ముకొని వ్యాపారం చేసుకొని దానితో జీవనం సాగిస్తూ ఉంటారు. పూలు అమ్మేవాళ్ళు, పూల వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తుంటారు. చిన్న చిన్న క్యాండీలు తినేవాళ్ళు, పునుగులు వేసేవాళ్ళు, బజ్జీలు వేసేవాళ్ళు. ఇది ఏంటంటే ఇది ఒక జీవన శైలిలో మనుషులు అనేవాళ్ళు బ్రతకడానికి ఏదో ఒక పని చేసి బతుకుతారు, ఏదో ఒక పని చేసి సర్వైవ్ అవుతారు. అది ఏదో ఒక పని చేసి సర్వైవ్ అయ్యేటువంటి ఈ జీవన శైలిని మనం మతాల పేరుతో డిస్టర్బ్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియదు. సరే, ఇదేమైందంటే ఇది 2015లో ఈ జడ్జిమెంట్ ఇస్తే 2020లో 21లో 2015లో ఇచ్చినటువంటి ఆర్డర్ మీద 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కోర్టుకు వెళ్ళింది. అంటే 2015లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ జీవోని వాళ్ళు కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ కూడా ప్రయత్నం చేసింది ఆ జీవోని కూడా కంటిన్యూ చేయడానికి. నేను అదే చెప్తున్నాను ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ రిలీజియస్ పాయింట్స్కి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా కొన్ని విషయాలు ధైర్యం చేయలేకపోయారు. ఇప్పుడు ఇది కూడా ఒక ఉదాహరణ. వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకం చేయలేకపోయారు. ఎవరో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో 2021లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే 21 కోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే ఇదిగో ఒక సింపుల్గా ఒక సింగిల్ లైన్ చదువుతున్నా. పీపుల్ కెనాట్ బి డెనీడ్ ది రైట్ టు క్యారీ అవుట్ కమర్షియల్ యాక్టివిటీ ఆన్ టెంపుల్ ప్రెమిసెస్ జస్ట్ బికాస్ దే ఆర్ నాట్ హిందూస్. The Supreme Court observed on Friday, directing the Andhra Pradesh government to grant license and lease for shops to non-Hindus as well as Srisailam Sri Brahmaramba Ballikarjuna Swami Varla Devasthanam in the state's Kurnool district. ఇది ఒక జడ్జిమెంట్లో ఉన్నటువంటి ఒకటి. అది రాజ్యాంగం గురించి మాట్లాడారు జడ్జిలు. దాని మీద ఒక లైన్ చదువుతాను. It is one thing to say that you cannot have a liquor shop or anything like this in the temple premises. But to say that non-Hindus cannot conduct any commercial activity is too far-fetched. How can you say that a non-Hindu cannot even sell flowers or toys there? If the need arises, we'll set aside such judgments, the bench told senior advocates C.S. Vaidyanathan, who appeared for the YS Jagannath Reddy-led government. అంటే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని తరపున అడ్వకేట్ మాట్లాడుతున్నాడు. సిఎస్ వైద్యనాథన్ అనే వ్యక్తి వెళ్ళాడట. అది నాకు చదివితే నాకు చాలా బాధేసిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క పేదవాళ్ళని మీరు టెంపుల్ దగ్గర మీరు వ్యాపారం చేయకూడదని ఆర్గ్యుమెంట్ చేశారా వైఎస్ జగన్ గవర్నమెంట్ కూడా అని చెప్పి నాకు ఇది బాధేసింది అది చదివిన తర్వాత. ఓకే, మేబీ జగన్ గారికి చెప్పకుండా చేసి ఉంటారు. ఇదంతా జగన్ గారి ముఖ్యమంత్రికి చెప్పకుండా చాలా చేస్తారు. ఓకే, నాకు తెలిసిన వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి చేయడు. ఐ హ్యావ్ ట్రస్ట్ అండ్ జగన్మోహన్ రెడ్డి సెక్యులర్ వాల్యూస్. అతను జగన్ హ్యాస్ ఎ సెక్యులర్ వాల్యూస్. 100% ఇలాంటివి చేస్తాడని నేనైతే అనుకోలే. బట్ మరి ఆయన గవర్నమెంట్లో ఆయనకు తెలియకుండా చాలా జరిగి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ వన్ థింగ్ టు సే దట్ యూ కెనాట్ హ్యావ్ ఎ లిక్కర్ షాప్. అంటే ఒక టెంపుల్లో లిక్కర్ షాప్ ఉండకూడదు, అలాంటివి మీరు పెట్టుకోవాలి. టెంపుల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు అని పెట్టుకోవాలి, ఇలాంటివి పెట్టుకోవాలి. కానీ యూ కెనాట్ సే నాన్-హిందూ కెనాట్ డూ ఎనీ కమర్షియల్ యాక్టివిటీస్ బై సెల్లింగ్ ఫ్లవర్స్ అండ్ టాయ్స్. ఇది పూలు బయట టెంపుల్ లోపల, టెంపుల్ బయట ఫ్లవర్స్ ఇట్లాంటి చిన్న చిన్న బొమ్మలు అమ్ముకునే వాళ్ళు హిందువులు కాకుండా అమ్ముకోకూడదు అనేది అది ఎలా చెప్పగలుగుతున్నారు? ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన రోజు వస్తే అవసరమైతే నేను జడ్జిమెంట్ని తీసి పక్కన పెడతాను తప్ప అలాంటి వాటి గురించి మాట్లాడను అని చెప్పి జడ్జిమెంట్ల కాపీలో జడ్జిలు చెప్పింది. ఓకే, ఏదో మరి నాకు ఇది కొంత బాధాకరమైన విషయం. అయితే 2022లో కర్ణాటక గవర్నమెంట్, మళ్ళీ అక్కడ బీజేపీ పోతున్నాయి. కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే 2022లో కర్ణాటక గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చారు.
అదేంటంటే మరీ అన్యాయం అది. కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చింది మరీ అది అనేది. జాతరలు జరుగుతాయి, రిలీజియస్ ఫెయిర్. ఇది టెంపుల్ కాదు, జాతర అంటారు. ఈ జాతర అనేది ఎంత పెద్ద పెద్ద ఫుల్ గ్రామం మొత్తం జరగవచ్చు. గ్రామం కాదు, 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ల వరకు జాతరలు జరగవచ్చు అనమాట. ఫెస్టివల్స్ అంటారు, తిరణాలు అంటారు కదా, తిరణాల. ఈ తిరణాల్లో జరుగుతాయి. ఆ తిరణాల్లో కూడా ముస్లిమ్స్ని ఎంటర్ చేయమని చెప్పేసి, ముస్లిమ్స్ అమ్ముకోవడానికి లేదు బొమ్మలు, ఇట్లాంటి పూలు పండ్లు మీరు ముస్లిమ్స్ అమ్ముకోవడానికి లేదు, ఓన్లీ హిందువులే అమ్మాలి. ముస్లిమ్స్ అంటే ఇంక నాన్ హిందూస్ అంటే క్రిస్టియన్స్ కూడా, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైను, బుద్ధిస్టులు వీళ్ళు ఎవరు అమ్మడానికి లేదనమాట. ఓన్లీ హిందువులే అమ్మాలి అని చెప్పి నో ఎంట్రీ ఫర్ సచ్ థింగ్స్ అని వాళ్ళు ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. అక్కడ ఒక బోర్డు పెట్టారండి అప్పుడు కర్ణాటక గవర్నమెంట్లో. అది ఎందుకు కాంట్రవర్సీ అయిందంటే, ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి, నో పర్మిషన్ ఫర్ దోస్ హూ ఆర్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ దోస్ హూ కిల్ క్యాటిల్ అని ఒక బ్యానర్ పెడితే అది కాంట్రవర్సీ అయింది. అర్థమైందా? నో పర్మిషన్ ఫర్ దోస్ హూ ఆర్ అగేన్స్ట్ కాస్ట్ అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ప్లస్ దోస్ హూ కిల్ క్యాటిల్, ఈ పశు సంపదను చంపే వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ లేదు అని చెప్పేసి తిరణాల్లో బోర్డు పెట్టారు. అది కొల్లూరు మూకాంబిక టెంపుల్ ఫెయిర్ అని ఉడిపి ఉంది కదా, ఉడిపిలో కొల్లూరు మూకాంబిక టెంపుల్ ఫెయిర్ జరుగుతుంటే అక్కడ ఈ బోర్డులు వేసింది సడన్గా, నో పర్మిషన్ ఫర్ దోస్ హూ ఆర్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ దోస్ హూ కిల్ క్యాటిల్ అని. జంతువుల్ని చంపేవాళ్ళని. ఈ జంతువులను చంపేవాళ్ళంటే మరి కోడి జంతువు కాదా, దాని కోడిని చంపట్లేదా? గొర్రె జంతువు కాదా, గొర్రెని చంపట్లేదా? మేకలు జంతువులు కాదా? ఓకే, బహుశా మీరు ఆవు అని అయి ఉండొచ్చు వీళ్ళ ప్రకారం, దోస్ హూ కిల్ క్యాటిల్ అని మరి మేబీ గోమాత అయి ఉండొచ్చు వాళ్ళ దృష్టిలో. బట్ అది బ్యానర్లో క్యాటిల్ అని రాశాడు అనమాట. పాలిచ్చే ప్రతి ఒక్కటి కూడా క్యాటిలే. ఓకే, ఇప్పుడు గేదెలు, దున్నపోతులు ఇవన్నీ కూడా ఇప్పుడు అవే చంపట్లేదా? ఎస్సీ కాలనీలోకి వెళ్ళి వాళ్ళు తింటుంది దున్నపోతులు కాదా? ఓకే, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చంపుతుంది క్యాటిల్ని కదా వాళ్ళు చంపుతుంది. సరే, ఇదేంటంటే ఇది కర్ణాటకలో లేచింది. అది అక్కడ ఆ తిరణాల్లో అక్కడ అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అది అక్కడ కొత్త ఖాదర్ అనేటువంటి రిజ్వాన్ అర్షద్ అని ఖాదర్ అనేటువంటి కర్ణాటక ముస్లిం నాయకుడు వచ్చి ఇది కోవర్డ్స్ అండ్ క్రూయల్ హ్యూమన్స్ అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాడు. ఆ మాట కోవర్డ్స్ అండ్ క్రూయల్ హ్యూమన్స్ అంటే పిరికి వాళ్ళు, క్రూయల్ హ్యూమన్స్ అంటే మరి దాన్ని ఏమంటారు? ఓకే, మనుషుల్ని దారుణంగా హింసించే వాళ్ళను మరి అతని ఉద్దేశం అయింది వచ్చి అసెంబ్లీలో. అంటే అది పెద్ద రచ్చ అయిపోయింది అసెంబ్లీలో కర్ణాటకలో. బట్ బీజేపీలు దాన్ని డిఫెండ్ చేశారు. అదేంటంటే లేదు, మా హిందూ తిరణాల్లో ముస్లిమ్స్ అమ్ముకోవడానికి లేదు అని అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డూ యూ ఫైండ్ ఈజ్ ఎ హిందూ ఆర్ ఎ ముస్లిం ఆర్ ఎ క్రిస్టియన్? అది పెద్ద తిరణాల జాతర జరుగుతున్నప్పుడు అక్కడ చిన్న చిన్న బొమ్మలు అమ్ముకునే వాళ్ళు పేదోళ్ళేనండి. వాళ్ళంతా కోటీశ్వర్లు అయింది, వాళ్ళంతా కోటీశ్వర్లు అయిందండి. అంబానీను, ముఖేష్ అంబానీను, ముఖేష్ అంబానీను, ఏ పెద్ద పెద్ద అదానీ గ్రూప్ వాళ్ళు వాళ్ళ దేశం మొత్తం మీద క్రిస్టియన్స్, హిందూ, ముస్లిం ఎవడు లేకుండా ప్రతి ఆడికి ప్రోడక్ట్ అమ్మేస్తున్నారు. అక్కడ ఈ సెల్ ఫోన్ వాళ్ళు ఏమంటారు, పెద్ద పెద్ద సెల్ ఫోన్ కంపెనీలు, కార్లు, అడిడాస్ కార్లు, బెంజ్ కార్లు, ఆడ క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు, ఎవడు ఎక్కడంటే అక్కడ వాళ్ళు ప్రోడక్ట్ అమ్మేసుకుంటారు. వాళ్ళు మాత్రం వేస్తారు. చిన్న చిన్న పూలు అమ్మేవాడు, పాలు అండేవాడి దగ్గర నీ మతం ఏంటి, నీ కులం ఏంటి? ఇది జరుగుతుంది దేశంలో. ఓకే, ఇంకొకటి ఏం జరిగిందంటే ఇది ఇంకొక ప్రభుత్వం చేసిందండి. అది ఆ ప్రభుత్వం ఐ థింక్ ఉత్తరాఖండ్ అనుకుంటా. జస్ట్ వెయిట్, ఈ ట్యాప్ పోయింది. ఉత్తరాఖండ్. ఇది దిస్ ఈస్ గివెన్ ఆన్ వెన్ ది కొల్లూరు మూకాంబిక టెంపుల్ ఇన్ ఉడిపి, ఇది కర్ణాటక. Sign boards barring non-Hindus, Rohingyas, Muslims fuels tension in Uttarakhnd's రుద్రప్రయాగ అని ఒక ఫెయిర్ జరిగింది ఉత్తరాఖండ్లో.
రుద్రప్రయాగ్ అనేటువంటి ఒక ఫెయిర్ జరిగితే ఉత్తరాఖండ్లో, అక్కడ మళ్ళీ బీజేపీ ప్రభుత్వం. ఈ బీజేపీలో ఏం చేశారు, సైన్ బోర్డ్స్ పెట్టారు. ఇక్కడ ఏమి, నాన్ హిందూస్ రోహింగ్యా ముస్లిమ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద కుంభమేళా ఏదంటారు కదా, రుద్రప్రయాగ్ మేళాలో వీళ్ళు అలౌడ్ లేదని పెడితే వాళ్ళందరూ పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు, ఇది మాకు అలౌడ్ లేదని చెప్పి. ఇక్కడ ఎవరు బోర్డర్ పెట్టిందని చూస్తే ఎవరు చూస్తారు, ఎవరు పెడతారు? అది అక్కడ వాళ్ళ ఆర్గనైజ్ చేసే వాళ్ళు పెట్టుంటారు, మీరు నాన్ హిందువులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాకూడదు. హాకర్స్ సైన్ బోర్డ్స్ బ్యానింగ్ ది ఎంట్రీ ఆఫ్ నాన్ హిందూస్ అండ్ హాకర్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్లీ ఇన్స్టాల్డ్ అవుట్ సైడ్ సెవరల్ విలేజెస్ అండ్ రుద్రప్రయాగ్ విలేజ్ ఉత్తరాఖండ్, ప్రమోటింగ్ ది స్టేట్ పోలీస్ టు లాంచ్ ప్రోగ్రామ్స్. అది సంగతి. ఓకే, అంటే నేనేమన్నానంటే నా వర్షన్ ఒకటే. అది ఇప్పుడు భారతదేశానికి ఒక రాజ్యాంగం అనేది ఉంది, చట్టాలు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, పెద్ద వాళ్ళు మాట్లాడతారు. నేనంతా బచ్చాగాడిని నేను అనుకుంటున్నా, నా ఉద్దేశంలో నేను ఆమె బచ్చా ఫెలో, నేను బచ్చాగాడిని అయినా సరే ఒక స్వాతంత్రం తీసుకుని నేను చెప్తున్నాను మీకు ఇదంతా. అదేంటంటే వ్యాపారాలు చేసుకునేవాడు, చిన్న చిన్న పూలు అమ్ముకునేవాడు పేదోడు వాడు ఎక్కడైనా కూర్చొని, గుడి దగ్గర కూర్చొని, చర్చి దగ్గర కూర్చొని, ముస్లిం దగ్గర కూర్చొని పూలు పాలు అమ్ముకొని ఆ రోజు సాయంత్రం భోజనం చేసేవాడు పొట్టగొట్టడం దగ్గర మతం తీసుకురావడం ఏంటి అనేది, అది ఇది మనుషుల యొక్క మనస్తత్వాలకు వదిలేస్తున్నాను నేను అంతే. పూలు పాలు అమ్ముకుని ఆ రోజుకి జీవనాధారం సాధించేవాడు వాడు. అంటే వాడికి ఇప్పుడు ఆకలి అయ్యి తిరుపతి టెంపుల్ దగ్గర పూలు అమ్ముడు పోవట్లేదు, నేను ముస్లింని కాబట్టి నా పూలు కొంటలేదు వీళ్ళు నా మతాన్ని చూసి అని చెప్పి తను హిందువుగా మారతాడని మీరు అనుకోకూడదు. ఓకే, తనకి నమ్మకం వచ్చిన రోజు మారతాడు. బహుశా మీరు తన్ని దగ్గర తీసి పర్లేదు, నా గుడి మెట్టల దగ్గర పూలు అమ్ముకొని ఒక ముస్లింని అలౌ చేస్తే మేబీ తన గుడి దగ్గర పూలు అమ్ముకొని ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను ఈరోజు ఏడాదాకా వచ్చాను, అప్పుడు మారతాడేమో హిందువుగా. ఓకే, అదంతా వదిలేసే నువ్వు ముస్లిం, నువ్వు బురకా దగ్గర ఇచ్చావు, నువ్వు క్రిస్టియన్వి, నీ మెల్ల గెట్ అవుట్ ఫ్రమ్ మై టెంపుల్, ఇక్కడ నువ్వు వ్యాపారం చేయడానికి లేదంటే అది మత విద్వేషాలకి, మానవ హక్కులకి ఉల్లంఘన జరిగిపోయింది అందుకే సుప్రీంకోర్టు లాంటివే ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పి చెప్పడం జరిగింది. నాన్ హిందూస్ అండ్ రోహింగ్యా ముస్లిమ్స్ ప్రొహిబిటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఇది. ఓకే, టెంపుల్స్ ఆర్ నాట్ టూరిస్ట్ స్పాట్స్, హైకోర్ట్ ఆస్క్స్ అథారిటీస్ టు రిస్ట్రిక్ట్ ఎంట్రీ ఆఫ్ నాన్ హిందూస్ ఇన్ టు టెంపుల్స్. ఇది మద్రాస్ హైకోర్టులో ఒక ఫేవరబుల్ జడ్జిమెంట్ వచ్చింది హిందూ టెంపుల్స్కి. అది మద్రాస్ హైకోర్టు వీళ్ళేందంటే అక్కడ ఫ్లాగ్ పోల్ ఒకటి ఉండిద్ది, అంటే గుడి లోపలికి ఎంటర్ అవ్వడానికి, ఇప్పుడు గుడి బయట కాదు, గుడి లోపలికి ఒక ఫ్లాగ్ పోల్ ఉండిద్ది కదా, ఆ ఫ్లాగ్ పోల్ లోపలికి వెళ్తే ఇంక గుడి అనమాట. ఆ ఫ్లాగ్ పోల్ లోపలికి వెళ్ళటానికి నాన్ హిందూస్ని అలౌ చేయటానికి లేదు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది ఫేవరబుల్గా, టెంపుల్స్కి ఫేవరబుల్గా. ఇక్కడ ఏంటంటే కొంతమంది గుడి లోపలికి వెళ్ళిపోతున్నారు, గుడి లోపలికి వెళ్ళిపోయేంత బురకాలు తగిలించుకొని గుడి లోపలికి వెళ్తున్నారు. ఎందుకు వచ్చావు లోపలికి అని అంటే చూడటానికి వచ్చాను అని చెప్తున్నారు. చూడటానికి వచ్చాను, ఎలా జరిగిందో చూడటానికి వచ్చాను అని చెప్తున్నారు. ఓకే, అప్పుడు మద్రాస్ హైకోర్టు అనేది ఇది టూరిస్ట్ స్పాట్ కాదు, టెంపుల్ అనేది టూరిస్ట్ స్పాట్ కాదు, మీకు దాని మీద నమ్మకం ఉంటేనే మీరు లోపలికి రావాలి, భక్తి కోసం మా లోపలికి రావాలి, కానీ చూసిపోవటానికి టెంపుల్ అనేది ఒక ప్రైవేట్ ఇష్యూ, లోపలికి రావడానికి లేదని చెప్పి లోపలికి ఎంటర్ అవ్వడానికి జడ్జిమెంట్ ఇచ్చింది. అంతేగాని బయట కూర్చొని పూలు అమ్ముకునేవాళ్ళు, పాలు అమ్ముకునేవాళ్ళు, కొబ్బరికాయలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు ఏ మతం వాళ్ళు మనకేదో పేదోడు ఆ రోడ్డు మీద కూర్చొని ఎండలో నిలబడి అమ్ముకుంటూ ఉంటాడు, వచ్చి కొనేవాడు కొంటాడు లేకపోతే లేదని, దానికి కూడా వీళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఓకే, ది అఖిల భారతీయ అకారీ పరిషత్ ఏబీఏపీ అంటే ఇది బీజేపీకి సంబంధించినటువంటి బాడీయే. ది ఎపెక్స్ బాడీ ఆఫ్ హిందూ సీర్స్ అండ్ రిలీజియస్ లీడర్స్ 2024 అక్టోబర్ 9న మొన్న జస్ట్ 6 నెలల క్రితం ఒక ప్రపోజల్ పెట్టారు. ఏంటంటే సనాతన ధర్మం మీద నమ్మకం లేని వాడిని కుంభమేళాలోకి ఈ యొక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి లేదని చెప్పేసి మీరు రూల్ పాస్ చేయమని గవర్నమెంట్ని ప్రెజర్ చేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ని ప్రెజర్ చేశారు. ఏమని, ఈ కుంభమేళా జరిగింది కదా, ఈ కుంభమేళాలో అది 20 రోజుల పాటు జరిగింది, కోట్ల మంది వచ్చారు. అలలో చాలామంది గిలకలు, పాలు, పూలు, కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారం. అదిగా మోనాలిసా అనే ఒక అమ్మాయి కూడా బయటపడింది, అమ్మాయిని బాగా ట్రోల్ చేశారు అక్కడ. ఓకే,
అక్కడ చాలామంది చిన్న చిన్న పూసలు అమ్ముకునే వాళ్ళందరూ ఉన్నారనమాట అక్కడ. వాళ్ళలో క్రిస్టియన్స్ ఎవరో, ముస్లిమ్స్ ఎవరో, హిందువులు ఎవరో ఎవరికి తెలీదు. అక్కడ ఏదో వ్యాపారం జరిగిద్దని, డబ్బులు సంపాదించుకోవచ్చు అని అక్కడ వ్యాపారాలు పెట్టుకున్నారనమాట. అక్కడికి కేవలం హిందువులే వ్యాపారాలు చేసుకోవాలని చెప్పేసి మీరు ఆర్డర్ చేయమని చెప్పి గవర్నమెంటే ప్రెజర్ చేశారు. ఐ డోంట్ థింక్ సో అది ఎక్కువ కాలం పట్టదు. అది వచ్చే కాలం చాలా తక్కువ కాలంలోనే ఈ కుంభమేళాలో కూడా హిందువులు తప్ప మిగతా వాళ్ళు వ్యాపారం చేయటానికి లేదని ఏదో ఒక రోజు పెడతారని నేనైతే అనుకుంటున్నా. మరి ఇది రాజ్యాంగమే కాపాడాలి. నేను అదే అంటున్నా, ఏంటంటే మనిషి జీవనాధారం కోసం ఏదైనా చేసుకోవచ్చు, వాడు ఏదైనా అమ్ముకోవచ్చు, ఏదైనా తినవచ్చు. గుడి లోపలికి ఎవరు ఎంటర్ అవ్వరు, కానీ గుడి పరిసర ప్రాంతాల్లో ఏదైనా అమ్ముకోవచ్చు కదా. ఇప్పుడు చర్చిలు ఉంటాయి, చర్చిలు బయట కూడా కొబ్బరికాయలు పూలు అమ్ముకునే వాళ్ళు, అఫ్కోర్స్ వాళ్ళు కొబ్బరికాయలు పూలు అమ్మడానికి ఉన్నాయి. ఏదో ఒకటి అక్కడ. ఇప్పుడు పెట్రోల్ ఇప్పుడు ఎక్కువగా ఈ ముస్లిమ్స్ ఉన్నాయి. ఇప్పుడు తాజ్మహల్ ఉంది, ఆ తాజ్మహల్ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు చాలామంది పెట్రోల్ బంకులు ఇవన్నీ ఉంటాయి. అక్కడ చూడటానికి టూరిస్ట్ స్పాట్ కదా తాజ్మహల్ లాంటిది. మరి అదే ముస్లిమ్స్ దగ్గర ఇప్పుడు చార్మినార్ ఉంది, చార్మినార్ దగ్గర చాలామంది అమ్ముతారు. వాళ్ళు ముస్లిమ్స్ ఎవరో హిందువులు ఎవరో తెలియదు. సో ఇదంతా కూడా ఏంటంటే మనిషి జీవించడానికి ఏదన్నా చేసుకోవాలని ఒక పాజిటివ్ కోణంలో వదిలేస్తే పర్లేదు, కానీ ఈ విధంగా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని నా ఉద్దేశం. అది. థ్యాంక్ యూ.